ఎగ్స్ పగలగొట్టి కూర చేస్తావా? చిచ్చి ఎలా తింటామే బాబు, నీ సోసి రాలేదా? ఎగ్జాక్ట్ గా ఇలానే అడిగింది మా వదిన. తనకే కాదు చాలా మందికి ఇలానే డౌట్ ఉంటుంది. నీళ్ళలో వేస్తాం కదా పగలగొట్టి, సో నీ సాస్ వస్తుందేమో, కర్రీ బాగుంటుందేమో అని. కానీ అస్సలు కాదండి, కర్రీ అయితే సూపర్ ఉంటుంది. ఎగ్ కర్రీలో చాలా మంది పోపు వేయరు, కానీ నేను వేస్తాను, నాకు అలానే ఇష్టం. పోపు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని వాటర్ వేసి కాసేపు వదిలేయండి, కొంచెం చిక్కబడుతుంది. అప్పుడు మనం ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 ఎగ్స్ అయితే వేస్తున్నాను. నీసు వాసన రాకుండా ఉండాలి అంటే సిమ్ లోనే ఉంచి ఆ వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ టైం ఏం పడుతుందండి, చాలా సింపుల్ గా అయిపోతుంది. కొంచెం సేపటి తర్వాత ఎగ్స్ ని ఇంకో పక్క రొటేట్ చేసుకోండి, అప్పుడే ఈవెన్ గా ఉడుకుతాయి అన్నమాట. ఆ తర్వాత మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంచామనుకోండి, ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, రైస్ లో కానీ చపాతీలో కానీ సూపర్. అంతే, ఎగ్స్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇలా చేస్తే తినేస్తారు, అంత బాగుంటుంది. ట్రై చేసి